మార్కెట్లో కిలో మామిడి పండ్ల ధర ఆయా రకాన్ని బట్టి 150 నుండి 250 రూపాయల వరకు ఉంటుంది. కానీ జపాన్లో పండే మియాజాకి రకం మామిడి పండ్ల ధర మార్కెట్లో కిలో 2 లక్షల వరకు పలుకుతుందని విన్నాం. అలాంటి మియాజాకి మామిడి పండ్లని ఇప్పుడు కృష్ణా జిల్లా రైతు 60 ఎకరాల్లో అంతర పంటగా సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. జపాన్ మియాజాకి మామిడి పళ్ళు. ఇవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు. ఇప్పటి వరకు అన్ని చోట్ల పండిన దాఖలాలు లేవు. జపాన్ తర్వాత కాలిఫోర్నియాలో మరికొన్ని చోట్ల మాత్రమే పండేవి. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండిపర్వ గ్రామంలో రైతు వల్లభనేని లీలాజీ బాబు 3 ఏళ్ల క్రితం తన 60 ఎకరాల శ్రీగంధం తోటలలో అంతర పంటగా దాదాపు 2500 మొక్కలను నాటారు. ప్రస్తుతం మొదటి పంట దిగుబడులు వస్తున్నాయి. ఇప్పటికే 400 నుండి 600 కిలోల మియాజాకి మామిడి పండ్లు కోత కోశారు. మరికొంత చెట్లపై ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుంచి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వచ్చిన దిగుబడిని హైదరాబాద్ మార్కెట్లో కిలో 4500 నుండి 5000కు అమ్మినట్లు రైతు చెప్తున్నారు. అంతేకాకుండా తన సొంత వెబ్సైట్ nuzvidurasalu.com ద్వారా కూడా అమ్ముతున్నారు. ఈ శ్రీగంధంతో పాటు మేము మియాజాకి మ్యాంగో ప్లాంటేషన్ లాస్ట్ 3 years బ్యాక్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మేము ఇక్కడ సుమారుగా 60 ఎకరాల్లో 2500 చెట్లు ప్లాంటేషన్ చేసామండి 3 years బ్యాక్. ఈ సంవత్సరం ట్రయల్ ప్రొడక్షన్ వస్తూ ఉంది. సుమారుగా ఒక 400 నుంచి 500 కేజీలు కాయ దిగుబడి వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి కూడా సంవత్సరం ఇక్కడి నుంచి కూడా పెరుగుతూ ఉంటుంది దిగుబడి. మేము ఈ సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో రీసెంట్గా లాస్ట్ వీక్ మేము 4500 కస్టమర్ రేట్తో మేము లాంచ్ చేయడం జరిగింది. కేజీ 4500 రూపాయలతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అంత మంచిగా వచ్చింది. ఈ సంవత్సరం మేము యుఎస్కి యూకేకి ట్రయల్ ఎక్స్పోర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఈ మొక్కలు వచ్చేసి మేము ఈ మియాజాకి గురించి విన్న తర్వాత మొత్తం మేము రీసెర్చ్ చేసి జపాన్ నుంచి తీసుకురావడానికి అవకాశం కుదరలే. మేము బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇది కలర్ అంతా కూడా మంచిగా వచ్చింది. ఇక్కడ అంటే మనకి నూజివీడ్ ప్రాంతం మ్యాంగోకి ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ వస్తుందనే ఉద్దేశంతో నమ్మకంతో మేము రిస్క్ తీసుకుని అంతా చేయడం జరిగింది. మాకైతే సాటిస్ఫాక్టరీగానే ఉంది. కలర్ వైజ్గా కానీ సైజ్ వైజ్గా కానీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్. డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే మన హిమాయత్ ఎలా ఉంటుందో జనరల్ ఇండియాలో అలా, లేకపోతే అల్ఫాన్సో ఎలా ఉంటుందో, మన బంగినపల్లి ఎలా ఉంటుందో, ఒక్కోటి పెక్యులర్ టేస్ట్ ఎలా ఉంటుందో దానికంటే కూడా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంది. ఆన్లైన్లో మాది nuzvidurasalu.com అని వెబ్సైట్ ద్వారా మేము మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మేము డెలివరీ పంపిస్తాము ఎక్కడికైనా సరే. జనరల్గా 5000 నుంచి 10,000 రూపాయల దాకా వచ్చేదానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మనకి. ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా ఇది ఆస్ట్రేలియాలో అక్కడ కూడా సుమారుగా $200 కల్లా అమ్ముతూ ఉన్నారు కేజీకి. సో అది బేస్ చేసుకుని మేము నెక్స్ట్ ఇయర్ ఫుల్ ప్లెజ్లో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మేము దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలాగే మేము చేసే పద్ధతులు కూడా అంతా కూడా ఆర్గానిక్లో చేస్తున్నాం. 100% ఆర్గానిక్ మెథడ్లో మేము ఇది కల్టివేషన్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ. సో ఇది చందన్ వ్యాలీ అనే ప్రాజెక్ట్లో మేము చేస్తూ ఉన్నామండి. ఇది మొత్తం 70 ఎకరాల చందన్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇది మన రాష్ట్రంలోనే ఒక మంచి ప్రాజెక్ట్గా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఇక్కడ దీంట్లో మంచి రిసార్ట్స్ అవి కూడా మనం చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో ఈ చందన్ వ్యాలీ గురించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అప్పుడు చాలామంది మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్పుడు విజిట్ చేసి మన ఈ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మ్యాంగో ప్లాంటేషన్స్లో స్టే చేసేదానికి కూడా అవకాశం ఇస్తాము. అలాగే వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ కూడా ఉంది మన దగ్గర. సో ఆ రకంగా మేము ఈ ప్రాజెక్ట్ని భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది.